అంటే వాళ్ళది ఇట్లా పట్టుకోరు అందరు కనిపించారు వాళ్ళ వరకు అందరినా వాళ్ళే పెట్టుకోవడానికి అట్నే పట్టుకోండి 20 నిమిషాలు అంట నీ పని అవుతుంది. అట్టరాని వ్రతములు పడుతున్నారు, చెయ్యరాని పూజలు చేస్తున్నారు, మురక్కరాని మురుకులు మొక్కారు. చూసావా, మెరకన భూములు దొంగించున్నారు, పల్లాను చెరువులు పోవించారు, పాట ప్రక్కన వృక్షములు నాటించారు. దేనికోసం? సంతానము కోసం. అన్నదానములు, గోదానములు, భూదానములు, ఎన్నో దానములు చేస్తున్నారు. ఎన్ని దానములు చేస్తున్నప్పటికీ పాండ్రాజుకున్నాయన సంతానము ఏలమగా లేక ఎంత చేసినా ఆ పాండ్రాజుకు సంతానం లేదు. ఇట్ట పై పని చేసుకుంటూ పోతే పుడతారా? సంతానం చెరువులు పోపించి చెరువులో దూకమని, చెరువులో దూకమని పుడతారు. మరి రోడ్లు పోపించి రోడ్డు మీద కూర్చోమని. అసలు ఇట్ట పై పని చేసుకుంటూ పోతే సంతానం కలగదు. సంతానం కలగాలంటే ఇంటికో కోటదానం చేస్తే టాటర్ కొంది పుడతారు పిల్లలు. ఓ పుల్లు దాగి తిక్కలు తిక్కలు మాట్లాడుతారు, తిక్కల పిల్లలు పుడతారా? కోటర్ తాగితేనే మగ పిల్లోడు, ఆపు కోటర్ తాగితే ఆడపిల్ల. బ్రాందీ సారా కలిపి తాగితే అటు ఇటు కానుడు. నాకు పుట్టారు, 6 పుట్టారు. నేనా మా యావ నేను ఇద్దరం కలిసి తాగిన తాగితే 5 పిల్లగాళ్ళు పుట్టారు. వాళ్ళకి మంచి మంచి పేర్లు పెట్టా. పెద్దోడికి పెట్టా బీరు బాబు. బీరు తాగితాడు బారుకు పడ్డటమే. ఆటో వచ్చినా ఆటో తప్పుకొని పాటం కానీ ఆడు కాదాడు. ఇసుకేశ్వరరావు. ఇసుకేశ్వరరావు ఇసుక తాగితే ఉసుకలో పడినట్టే. 3వ వాడికి పెట్టా. ఆడ కోటర్ బాబు. కోటర్ యాత్రలు పోయి మోటార్ యాత్రలు. కోటర్ తాగి మోటార్ ఆడదు, టాటర్ ఎత్తుడు, సెల్ఫ్ కొడతాడు, సెల్ఫ్ అవ్వదు, మళ్ళీ పోయి కోటర్ వేయటమే. అవును. పెద్దమ్మాయి పేరా రంబురాణి. రంబురాణి. జిన్నలత. అప్పారావు. పుల్లమ్మ. సారసామయ్య. కళ్ళు కాంతామణి. బ్రాండ్లు మొత్తం మా ఇంట్లోనే ఉండే. ఊరు మొత్తం వచ్చి మమ్మల్ని దన్నా ఒక్కడ జోలి భూమి. మంచోళ్ళ పాడు ఎవరికి సోయి ఉంటే తనతో అటువంటి బ్యాచ్ మాది. అన్నయ్య అటువంటి బ్యాచీలో మీరు కలిగారు. అవును, కానీ నీ బ్యాచ్ లాంటిది కాదు. అవునా అయ్యా? ఆ పాండ్రాజుకు సంతానం లేక నోమరాని నోమల్లో పట్టరాని వ్రతముల పట్టాడు, చెయ్యరాని పూజలు చేస్తాడు, మృక్కరాని మృక్కులు మొక్కాడు. అయినా పాండ్రాజుకు నాయన వారికి సంతానం లేకయ్యనా. అయ్యా ఎంత చేసినా ఆ పాండ్రాజుకు సంతానం లేదు. సంతానం లేకపోగా ఆ కుంతి మాదిరిదేమంటున్నారు. అక్క చెల్లి ఏంటి ఏమిటి రాజ్యాన్ని పరిపాలించారు రారాజు భార్యలం. అవును, మనకు సంతానం లేదు కదా. చూసావా, దారిని వెళ్ళిపోతుంటే గొడ్రాలు గొడ్రాలు అంటున్నారే. అవును,
అవును. అక్క ఆ, నిన్ను కూడా అలాగే అంటున్నారా? మరి నిన్ను ఒక రకంగా నన్ను ఒక రకంగా నన్ను కూడా అదే అంటున్నారు. అక్క ఏమో నా చెవున అయితే పడ్డదే. ఆ, నువ్వు పిల్లలు లేని గొడ్డోళ్ళు వస్తున్నారు, అవును. వీళ్ళు ఎదురుగా వస్తే కలిసి రాదు అంటున్నారు. నాకు చాలా మంచిది బాధగా కాదంటున్నారు. ఉంటుంది. నాకు కూడా బాధగానే ఉంది. అవునా? ఏం చేద్దాం మరి? మరి భర్త గారి దగ్గరికి వెళ్ళి మన సంతానం కావాలని అడుగుదాం. పద. నిలబెద్దాం పద. నిలబెద్దాం. అయ్యయ్యో ఆ పాండ్రాజు నాయన రాజ జీవితో రత్న సింహాసనం మీద నాయన ఏయ్, రాజ్యాన్ని పరిపాలిస్తామన్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తామనగా చూసావా ఆ ఇంద్రప్రస్థపురంలో రైతు బిడ్డలు ఎలా ఉన్నారు? ఆ రైతు బిడ్డలు ఎలా ఉన్నారు? సాగవయ్యా ఏరువక సందమామ రాజు సందమామ సాగవయ్యా ఏరువక సందమాము రాజా సందమాము సాగవయ్యా ఏరువక ఉత్తరంగా ఉరిమి మెరిసే సందమామ ఉత్తరంగా ఉరిమి మెరిసే సందమామ రాజా ఉత్తరంగా పట్టి కురిసే సందమామ రాజా ఉత్తరంగా ఉరిమి మెరిసే సందమామ రాజా ఉత్తరంగా పట్టి కురిసే సందమామ రాజా సందమామ కానీ నాయన ఆ రైతు బిడ్డలందరూ కూడా ఆ ఇంద్రప్రస్థపురములో ఇత్తనములు విత్తి ఉన్నారు. అప్పుడైతే వచ్చినది రామరెడ్డి ఎలానండి ఏంటండి? మనం పైర్లు పంటలు వేస్తాం. అవును. అన్నయ్య, అవి ఎలా ఉందో ఒకసారి చూద్దామా? అలాగే పద, నేను వెళతాం. వెళ్దాం పదండి. అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా? అన్నయ్య, ఆ, ఏంటో పంటలో ఉన్నది పంట ఏది? నా పంట ఏది? పోతాం. ఆ పంట అసలు నాన్నలకు వస్తుందా? నువ్వు నా పంట అట్టున్నామని అటు వచ్చింది. నీ పంట అట్టున్నామని వచ్చా. అన్నయ్య, నీ పంట లేదా? ఏది నా పొలం? నీ పొలం ఏది? నా పొలం లేదు, నీ పొలం లేదు. అసలు పంట ఏమైంది? ఇప్పుడు నువ్వేం పంట వేసావు? నేనా ఎకరానికి 75 బస్తాలు అయితే ఏంటది? ఏం పంట? నేనేసిన పంట. ఏం పంట అనేది? మందు వేసే పని లేదు, నీళ్ళు పెట్టే పని లేదు. పగోడు కూడా మన చేలోకి అడుగు పెట్టడు. పగోడు కూడా మన చేలోకి అడుగు పెట్టడు. ఏం పంటరా పంట? ఏ క్లాస్ అని పంట? పంట పేరు ఏమన్నా? 10 ఎకరాలు పల్లేరు ఎత్తున పెట్టి పల్లెరు ఎప్పని పెట్టిన పగోడు మట్టుకు నడుతున్నా చేలు. పల్లెరు గారికి ఎవరు నడుస్తారు? దేవుడు నడుతురు. అనే నేను జొన్న పెట్టానని ఏదో ఒక కంకి కూడా లేదు, ఒక మొక్క కూడా అనపట్ల. వద్దు కూడా లేదనే. అనయ్య తమ్ముడు నువ్వేం పెట్టు. మొక్కజొన్న అబ్బా. కంకుంది అన్నయ్య, ఆహా. జానుడుంది అన్నయ్య. అరే, 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 అరే. కంకి జాండేనా? జాండ్ ఉందట. అంతే ఉంటుంది. ఏంట్రా మొక్క జాండ్? ఇంతే కదా ఉండేది. ఏయ్, ఆ, కంకి పెద్ద పెద్దగా వేస్తాయి. అవునా? కర్ర లావుకుంటే కంకి పెద్దగా ఉంటది. ఆహా. ఇప్పుడు జాండ ఉందని కంకి జాండ ఉందారా? మరి మొక్కసారి కంకి ఎంత పడుతుందిగా? ఏయ్, ఉమ్. మూర కూడా ఉంటది. అవునా? ఆ, సరే అయితే మూరడు ఉండవు. ఆ. ఉండవు. అన్నయ్య ఆ, మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రారాజు ఆ, మనమరా ఆహా. ఆ పాండ్రాజు గారికి విరమించుదాం పదాన్ని. అలాగే. అయ్యయ్యో ఆ రైతు బిడ్డలు చూడండి. ఏయ్, రైతు బిడ్డలందరూ కలిసి నాయనా ప్రయాణం అయ్యేస్తున్నపురి పట్టణం నాయనా. అదిగో వాళ్ళు పరిధి పరిగణ పరిగెత్తున్నారు. అదిగో చూడండి రైతు బిడ్డలు, రైతు బిడ్డలందరూ కూడా ప్రయాణమై ఆ ఇంద్రప్రస్థపురమునకు రాగా రాజ జీవితో రత్న సింహాసనం మీద కొలువై కూర్చున్నాడు పాండురాజు. కూర్చుండే కదా ఆయన ఆ పాహ యొక్క రైతు బిడ్డలైనా అయ్యా వందేశాలను వారు చూసరే రామ రాజ రామ రాజ వందేశాలను వారు చూసరే రామ
మా పాదాలకు మీ దండాలు అయ్యా మీ పాదాలకు మా దండాలు ఎవరా అయ్యా రైతు బిడ్డలారా రాజా ఏమిటి ఇలా వచ్చున్నారు రాజా ఆ, మీరు భూమి ఇచ్చారు కదా మాకు ఆ భూములు పంటలు వేసాం ఆ పంటలన్నీ సర్వనాశనం చేసేసి ఘోర మృగాలు వచ్చి సర్వనాశనం చేశాం మహారాజా. మాకు తినటానికి తిండి లేదు రాజా. అవును అల్లాడిపోతున్నాం రైతు బిడ్డలారా రాజా. పంటలు కాపాడి మాకు ఇస్తేనే కానీ నేను ఇచ్చిన భూమిని మీరు సేద్యపరచుకొని అవునండి. అందులో విత్తనములు విత్తి ఉన్నారు ఆ, రాజా. అవి ఎంత మొక్క ఎంత మొక్క అంత మొక్క ఎంత మొక్క ఆ, పెరిగి పెద్దవైపోయాయి అవును. రాజా. అవి క్రూర కలిగిన జంతువులు వచ్చి సర్వనాశనం చేస్తాయి ఆ, అలాగా అవును రాజా. రైతు బిడ్డలారా రాజా మీరు ధైర్యం వహించి ఆ, మీ ఇళ్లకు మీరు వెళ్ళండి. అలాగే. ఇప్పుడే యాటా నిమ్మతమై వెళ్ళి ఆ, వేటాడి ఆ, వస్తాను వెళ్ళండి. అలాగే చిత్తం ప్రభు. అయ్యయ్యో రాజు రైతు బిడ్డలకు ఎప్పుడైతే ధైర్యం చెప్పి ఉన్నాడు ఆ రైతు బిడ్డలందరూ కూడా ఆహా. ఏయ్! ఏయ్! ఆ ఇంద్రప్రస్థపురములో లోపలికి వెళ్ళిపోయారు. ఆహా. వెళ్ళగా ఎలాగా? ఆ పాండ్రాజు అంటూ ఉన్నాడు ఎవరి? ప్రయాణమయ్యి ఆహా. అంతఃపురమునకు వచ్చి ఓహో. ఆ పాండ్రాజు అంటూ ఉన్నాడు ఆ, ఎవరక్కడ చిత్తం ప్రభు. దేవి ఏమండి కుంతి రాజా? మాదిరి ఏమండి? నేను యాత్ర నిమిత్తమై వెళ్తున్నాను. ఆ, మరి నేను వచ్చేసరికి కొన్ని దినములు గడుస్తుంది అందుకని కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే. అంతఃపురములో. అలాగే. ఇప్పుడు ఏడుండి ఏమి ఎరగదెత్తన్నారంట మీరు? ఆ? ఏడుండి ఇప్పుడు ఏమి ఎరగదెత్తన్నారంట అంటున్నా. దేవి పొడిచినట్టుకు ఎక్కేది ఏమీ లేదు. ఆ? ఏమన్నా ఎరగదీసినట్టు ఉమ్. మరి కొన్ని దినాలు అవుతున్నాడు. ఎన్ని దినాలు ఉంటే మాకేం అసలు మనం జాగ్రత్తలు చెప్పడానికి మనకేముంటాయి జాగ్రత్త. జాగ్రత్తలు మాకేముంటే మాకేం? బయటికి వెళ్ళేవారు మీరు మీరు. మీరు జాగ్రత్తగా ఉండాలా. తిరిగి వచ్చేవారు మీరు. ఆ. మా ఆ? దగ్గర మేము జాగ్రత్త మేము జాగ్రత్తగా ఉంటాం రాజా. మాకేం భయం ఉంది? దేవి ఆ, ఏమో ఓయ్. నేను వెళుచున్నాను గనక ఆ, అంతఃపురములో మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్తాం. అయ్యా ఆ పాండురాజు నాయన ఇద్దరు భార్యలకు చెప్పి ఆ యొక్క పాండురాజు అయ్యా అక్షర సైన్యమును మీరు మెంట పెట్టుకోండి. ఆ పాండురాజు నాయన ఏయ్, ఆయన హరణ్యమునకు వస్తున్నాడు. మహారణ్యమునకు ఆ, ఆ పాండ్రాజు ప్రయాణమై వచ్చాడు. వాగలు వంతెల్ల దాటి అవునవును. ఈ తాటి పర్వతము దాటి దాటి మహారణ్యమునకు వచ్చినాడు పాండ్రాజు. రేయ్, ఆ, భటులారా, రాజా. ఇది మహారణ్యము. అవును. ఇందులో క్రూరగలిగిన జంతువులు ఎన్నో కలవు ఆ, కనుక ఆ. మనము జాగ్రత్తగా ఆ. వేటాడాలి. అలాగే రాజా. ఏయ్, జాగ్రత్తగా వేటాడాలి. అలాగే. అని నాయన ఆ పాండురాజు అంబులు వస్తమేసి ఆయుధములు ఇస్తే విలునుకు పెట్టి ఆ మహా అరణ్యములో నాయన రామ రామ జయ రామ 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 క్రూర కలిగిన జంతువులను ఎగరేసి తెగ నరుకుతున్నారు పాండురాజు. 7 రాత్రులు పగలు కూడా అరణ్యములో వేటాడి వేసారిపోయాడు పాండురాజు. 7 రాత్రులు పగలు కూడా వేటాడి వేసారిపోయాడు పాండురాజు. అయ్యా ఆ పాండురాజు అంటున్నాడు, ఏమని? సైనికులారా, రాజా. అష్టాది వర్ణములారా, రాజా. పొద్దుకులకు వచ్చింది. అవును. భోజనములు భోజనం చేసుకొని ఆ, తెల్లంగా వెళ్ళిపోదాం. అలాగే రాజా. ఏయ్, అలాగే. పట్టణి జారాలు కట్టండి. చెప్తాం. రాజా ఆ, ఇదిగో నేను కొట్టాడారా. ఎవరు ఇది కొట్టింది? నేనే కొట్టాను రాజా. అవునా? ఆ, డేరా కొట్టింది నేనే. అవునా? అరణ్య, ఆ. నువ్వేడు కొట్టినావు డేరా? నువ్వు అది కొట్టితే నేను ఇది కొట్టిన. ఏది ఇది దరిగి ఏడుందట్టు ఇదిగో ఈ కర్ర కొట్టింది నేనే. డేరా ఇది కట్టింది నేనే. ఈ డేరా
కొట్టింది నేనంటే అక్కడ కొట్టింది నేనంటే ఏంట్రా? మరి నువ్వు అక్కదాన్ని ఎట్ట కొడతావు అది? అందుకని నేను ఈ ధరణ నువ్వు ఆ ధరణ. నువ్వు లేపుతుంటే నేను పెడతా ఏంటది? కర్ర. అర్రా. మరి చెంటికి కర్ర పెట్టొద్దా? ఆహా. అందుకా ఆ, సరే రాజా రాజా డైలాగ్ కొట్టేసి జనాలు కొట్టేశా. శాబాష్. ఆ, భోజనములు భోజనం చేసుకొని ఓహో, ఈ రాత్రి నిద్రించి ఆ. తెల్లంటే వెళ్ళిపోదాం. ఆహా. మరి భోజనాలు భోజనం చేయటానికి ఆ. పప్పుచారే ఉంది, ఏమి లేదు. వర్గపత్రం కూడా వేసేయారా? ఊరికాయ ముక్కను పప్పుచారే ఉంది. ఏదైనా ఆ. తిని ఆ. మనం చక్కగా పవలించాలి. మరి రెండోసారి తిందావా? ఆహా. సరే కరెక్ట్. అయ్యా ఆహా. ఆ పాండ్రతునైనా అక్షర సైన్యమును కూడా ఓహో. వరుణ పెట్టున్నారు. ఆ, సైనికులారా ఆ, రాజా మీరు నిద్రించండి. అలాగే. రాజా మీరు నిద్రిస్తే ఆ, ఏదైనా మిగిలి ఉన్న క్రూర కలిగిన జంతువులు ఓహో. కోపంతో ఉండి ఆ, ఈ రాత్రి మనపై దాడి చేయవచ్చు. అవును. ఏయ్, ఈ రాత్రి మనపై దాడి చేయవచ్చు. ఆ, కనుక కనుక. ఏయ్ ఆ. చూసారా, ఆ. మీరు పవలిస్తే మీ చుట్టూ పహరా తిరుగుతాను. అలాగే అలాగే రాజా. అయ్యయ్యో ఓహో. అక్షరం సైన్యం భోజనం భోజనం చేసుకొని ఎప్పుడైతే డారా కింద పవలించి ఉన్నారు ఓహో. ఆ పాండాదునైనా ఆ, అంబుల్లో అస్తమిస్తాడు, తీశాడు. ఆయుధము తీస్తాడు, తీశాడు. పెట్టుగురు పెట్టినైనా ఆ గుడారము చుట్టూ ఆయన పారానైనా వెలుగుతున్నాడు. అయ్యా ఆ, ఆ గుడారము చుట్టూ చక్కగా పారా తిరుగుతున్నాడు అది. ఆ పాండ్రాజు. ఆ, తిరుగుతుండగా చూసావా, అర్ధరాత్రి ఎందుకు ఆయన బసవదేవుడు కట్టముట్టనప్పుడు పసిబిడ్డ పాలు తిరగనప్పుడు అర్ధరాత్రి ఎందుకు ఆయన కోతిలేడి పెంటిలేడి లేచాయట. చూసావా, కోతిలేడి పెంటిలేడి మహారణ్యములో లేచాయట. ఏయ్, లేచాయట పోతిలేడి. దేనికి? ఏయ్, దేనికి వేసినాయి? అవి సంభాషించుకోవటానికి. ప్రేమ ప్రేమ తీర్చుకోవడానికి. ఇక ఆ టైం దొరికిందా? ఏయ్, అన్నయ్య ఆ, ఆ టైమే ఉంటదా? ఆ, అవును, అటు ఇటు కాని టైంలో ఆ, ప్రేమలో తీర్చుకోవడానికి లేచాయి. ఆడలేడు పెన్ను పోతులేడు. ఆటికి కూడా అదే టైం. ఏయ్, అదే టైం ఏంటి ఆటికి కూడా? ఏంటమ్మాయి, ఆ, మా ఇంట్లో మేమిద్దరం మాట్లాడుకోవైపు కావట్లేదు. ఎవరెవరు అన్నయ్య? మా యామ నేను. నీ ఆమె నువ్వా? ఎవరెవరైనా చిక్కు ఉండదు అడగటానికి. నా ఇద్దరు మాట్లాడుకోండి. నువ్వు నేనా యామ? ఆ, తొక్కలు మాకు వదిలిద్దరు. ఇప్పుడు మీ ఆయన ఏమైనా చూస్తాడా నీతో చూడపోతే మాట్లాడు? చూడపోతే నేను చెల్లెలు నువ్వు అంటే మన ఇద్దరికే ఉంటాయి. చెల్లెలా నా తల్లే, తల్లే, చెల్లె నా తల్లే. అన్నయ్య ఉమ్. ఆడోళ్ళంతా ఇది బాగా నేర్చారు. ఏంట్రా అనపడ్డోళ్ళ అన్నయ్య. మరి అన్ని లేకపోతే ఏమంటారా? మరి బావనే దేవుళ్ళే. ఏంటి బావా? నువ్వు మాకు వరకు బావ అవుతావా? ఓ పని చెయ్యి, ఏంటో డబ్బులు ఎత్త బావాను. ఏం నాకా ఏపడేంటి? ఏ పాటు కావాలి అడుగు. నిన్ను బావని పిలవాలంటే ఆ, నాకు 1,00,000 రూపాయలు ఇస్తే బావంట. వామ్ము నీకు లక్ష. అవును. నువ్వు మా అయితే 150 చేస్తావు, మించితే 300 కంటే పెంచి చెయ్యవు. ఏరా, నా రేటు 300 రేరా. 300 కన్నా పెంచి లేదేక. సరే ఒక పని చెయ్యి, ఏంటి అన్నయ్యనే అంటవా అనే బావని అనవా? అన్న సరే ఒక పని చెయ్యి, ఏంటో నన్ను అన్నయ్యను ఆ. మా అమ్మని అత్తాయి అని పిలువు. అంటే బావని తృప్తి పడతావనే? అలాగా? అన్నయ్య, ఆ, అలా కాదు. ఓహో. సరే. జరగమ్మ. అయ్యా ఆ, ఆ పోతులేడి పెంటిలేడి ఓహో. మహా అరణ్యములో అర్ధరాత్రి వేళ లేచాయి. అది. ఏయ్, ఆ, సంభాషించుకోవడానికి లేచాయట. పోతులేడి ఆ, పోతులేడి పెంటిలేడి అమ్మట పడుతుందట. ఎలా? ఏయ్, ఏయ్. రామ రామ జయ రామ 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 ఏయ్.
పోతులేడి తరుముతుంది, పెంటిలేడి 4 గోళ్ళ సవారు తీసింది. పోతులేడికి అందటం లేదట. పోతులేడికే అందటం లేదు. అరే పరిగెత్తి 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 నాయన పాండురాజు డారాకొచ్చాడే. ఆ డారా ప్రక్కన నాయన సంపంగి పొద ఉండగా అదే సంపంగి పొదలో దాగి సంపంగి పొదలు దాగి అన్నదట. ఆ పెంటిలేడి పోతులేడి తరుముకుంటూ వస్తుంది. పోతులేడి తరుముతూ ఉంది. అరే ఏమగారిని వారం నుంచి బ్రతిమలాడుచున్నా, ఏమగారిని వారం నుంచి బ్రతిమలాడుచున్నా. ఏమనేనా ఏమగారిని వారం నుంచి బ్రతిమలాడుచున్నా. కానీ నా చెయ్యి చెక్కల. అర్ధరాత్రి వేళ అరణ్యములో దొరికిందా కర్ర 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 చెరుకున వెళ్ళకున కానీ ఏమగారు ఎడిపోయింది. ఏమగారు ఎడిపోయింది అని పోతులేడి పరిపరిమితములో ఆలోచనపోతూ చూస్తూ ఉండదట. చూస్తూ ఉండగా సంపంగి పొద ఊగుచుందట. సంపంగి పొద ఊగుచుందట. పోతులేడి చూసిందట. నీ దొంప దెగ తరుముకుంటూ వస్తే ఈ సంపంగి పొదలో దాగి ఉన్నావా? చూపిస్తా నా ప్రతాపం ఏమిటని. ఆ పోతులేడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ పెంచిలేడిపై పడి ఆ పోతులేడు రామ రామ జయ రామ 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 పోతులేడు పోతులేడి పెంచిలేడి అలా సంభాషిస్తున్న సమయమన సంపంగి పొద ఊగుచుందట. సంపంగి పొద ఊగుచుందట. ఊగుచుందగా ఎవరు చూశారయ్యా? ఎవరు చూశారండి? ఆ యొక్క పాండ్రాజు చూశాడు. పాండ్రాజు చూసంటున్నాడు ఏదో క్రూర కలిగిన జంతువు ఈ సంపంగి పదం హటుగాసి ఈ రాత్రి మాపై దాడి చేయాలనుకుంటుంది అని నాయన ఆ పాండురాజు నాయన అంబుల్లాస్తం వేస్తాడు, ఆయుధము తీస్తాడు, విలునుకు వెట్టుబెట్టి గురి పెట్టి ఆ ఆయుధం వదులుతూ ఉన్నాడు. ఎలాగా రామ రామ జయ రామ 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 అయ్యో పోతులేడి మరి ధరణి పైన ఒరిగిపోయినా అయ్యో వెల 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 అయ్యా పోతులేడి కుడి రొక్కనప్పుడైతే ఆయుధం నాటిందో చెవున కేక వేసి వెల 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 ప్రాణం వదిలిందట. పోతులేడు ఎప్పుడైతే ప్రాణం వదిలిందో అది మంచిది కాదమ్మా. వెళ్ళన్నా వెళ్ళి చూడు. ఏ కొట్టుకో
పిల్లైనా కొట్టాలి. మహేసు పాము పోయిందండి చూడుపాటు. కాసుంబం పిల్ల పోయిందండి చూడుపాటు.